హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ లో ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కొంతకాలం మనం ఎప్పుడు ఎవ్రీడే ఫాల్ ని చూసాం. సో అలాంటిది మండే నుండి చూసుకుంటే మాత్రం ఒక సాలిడ్ బౌన్స్ బ్యాక్ రావడం మనం గమనిస్తున్నాం. సో మండే చూస్తే 20 DMA దగ్గరలో దాని ఎబో ట్రేడ్ అవడం గమనించాం. అలాగే ట్యూస్డే రోజు సూపర్ ట్యూస్డే చూసాం. సో వెనస్డే రోజు నిన్న మనకి ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ అయ్యి 50 DMA ఎబో ట్రేడ్ అవడం గమనించాం. సో ఈ రోజు ఒక ఎక్స్పైరీ డే. సో ఎక్స్పైరీ డే లో స్మార్ట్ మనీ అనేది ఎక్కడ ప్లే అయిందంటే గమనిస్తే మాత్రం 23,000 కాల్ అండ్ 23,100 పుట్ దగ్గర మనకి స్మార్ట్ మనీ అనేది ఎక్స్పైరీ అయిందని గమనించవచ్చు. సో అలాగే మండే నుంచి చూసుకుంటే మాత్రం మార్కెట్స్ ఒక సాలిడ్ బౌన్స్ బ్యాక్ రావడం చూస్తున్నాం లో నుంచి. సో 22,353 నుంచి 22,214. సో అరౌండ్ 860 పాయింట్స్ ర్యాలీ అనేది సో లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్ లో చూసాం. సో ఇది వరుసగా 4వ రోజు మనకి ప్రాఫిట్ లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో నిఫ్టీ మనం గమనిస్తే మాత్రం ఈ రోజు ఒక గ్యాప్ అప్ ఓపెన్ రావడం గమనించాం. సో 23,036 దగ్గర ఒక గ్యాప్ అప్ ఓపెన్ అరౌండ్ 120 పాయింట్స్ దగ్గర మనకి ట్రేడ్ అవడం గమనించాం. సో ఈ రోజు క్యాండిల్ చూస్తే మాత్రం స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ రాగా ఫార్మేషన్ రావడం మనం గమనిస్తున్నాం. సో ఏదైతే 23,000 మార్క్ అనుకుంటున్నామో కొంతకాలం నుంచి, సో అది ఆఫ్టర్ 1 మంత్ తర్వాత దాని అబోవ్ మన డిసిసి లో క్లోజ్ అవడం మనం ఈ రోజు గమనిస్తా ఉన్నాం. సో మనకి కమింగ్ డేస్ లో సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 23,049. సో ఇది మనకి 19th రోజు వచ్చిన హై. సో మనకి ఇది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది షార్ట్ టర్మ్ లో. సో మనకి హైయర్ మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ చూసుకుంటే మాత్రం అక్కడ నుంచి నిన్నటి డోజీ క్యాండిల్ లో అయితే ఉందో 23,807. సో ఇక్కడికి వస్తే డెఫినెట్ గా వన్ షాట్ బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవో 20 DMA ఎవో ట్రేడ్ అవుతుంటది కాబట్టి ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి. సో హైయర్ సైడ్ మనం అనుకుంటూనే ఉన్నాం 200 DMA బార్ వాల్యూ అయితే ఉందో 23,397. సో దాని దాకా మనకు కనిపిస్తుంది. మేబీ అది రేపు టచ్ అవుతుందా లేదంటే కమింగ్ డేస్ లో కన్సల్టేషన్ తర్వాత టచ్ అవుతుందని కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వరుసగా పెరిగింది కానీ 4వ రోజు కాబట్టి మార్కెట్ ఒక సైడ్ వేస్ కన్సల్టేషన్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తుంది. డెఫినెట్ గా లోయర్ సైడ్ వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. సో అది అధిగమిస్తే మాత్రం మనకి 200 DMA అధిగమిస్తే మాత్రం 23,568 దాకా వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది. లేదంటే ప్రీవియస్ స్వింగ్ హై అయితే ఉందో 23,807. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీ పొటెన్షియల్ మనకు కనిపిస్తా ఉంది. సో రేంజ్ చూసుకుంటే మాత్రం 23,049 నుంచి 23,397 దాకా కదలాడే ఆస్కారం మనకి నిఫ్టీలో మనకి కనిపిస్తా ఉంది. అలాగే నిఫ్టీని మనకి టాప్ గెయినర్ స్టాక్స్ చూసుకుంటే మాత్రం కన్సూమర్ జ్యువెలరీస్ లో చూసుకుంటే టైటాన్ స్టాక్ చాలా కమ్ బ్యాక్ వచ్చింది లో నుంచి. అలాగే ఆటో స్పేస్ లో ఐచర్స్ మోటార్స్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్ లో కూడా ఈ రోజు నిఫ్టీ టాప్ గెయినర్స్ లో నిలిచాయి. అలాగే టెలికామ్ స్పేస్ లో మంచి కమ్ బ్యాక్ వచ్చింది లో నుంచి చూసుకుంటే మాత్రం భారత్ ఎయిర్టెల్. సో మనకి అలాగే టాప్ లో చూసుకుంటే మాత్రం బజాజ్ ఫైనాన్స్ మనకి కొంతకాలంగా హైయర్ హైస్ ఫార్మేషన్ అవుతున్న స్టాక్ మేబీ ఒక బ్యాక్ సైడ్ తీసుకొని చెప్పుకోవచ్చు కన్సల్టేషన్ జోన్ కోసం. సో అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ స్పేస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్టీ లాంటి స్టాక్స్ లో కూడా నష్టాలు ఉన్నాయి. సో మనకి సిమెంట్ అనగానే మనకు గుర్తుకొచ్చింది ఈ రోజు కూడా మనకి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, ప్యూర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ లో కూడా మనకి మొన్న సిమెంట్ స్పేస్ ఎంటర్ అవుతుందని రాగానే మన కేఐ కూడా ఫాలో చూసాం. సో అలాగే ఈ రోజు కూడా అదాని వాళ్ళు కూడా టేక్ తీసుకుంటున్నారు, ఇందులో ఎంటర్ అవుతున్నాం అని ఒక కామెంట్ రావడంతో ఒక్కసారిగా ఉత్తులాగా కేఐ కూడా మనకి మార్నింగ్ ఓపెనింగ్ గా 6% మనకి కరెక్షన్ రావడం చూసాం. సో 3,155 నుంచి 2,762 అరౌండ్ మనకి 13% డ్రాగ్ అనేది డౌన్ సైడ్ అయింది. సో ఏదైనా ఒకళ్ళు దాంట్లో ఎంటర్ అవుతున్నాం అంటే డెఫినెట్ గా దాని రిలేటెడ్ స్టాక్స్ మాత్రం మనకి డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో మొన్న సిమెంట్ ఈ రోజు అదాని వాళ్ళు ఇలా వస్తున్నారు కాబట్టి ఒక్కొక్క దాంట్లో సో ఇలాంటి న్యూస్ మనం ఇంకా కమింగ్ డేస్ లో కూడా చూసే ఆస్కారం మనకి కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని నా అభిప్రాయం. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ నా విషయానికి వస్తే సో అలాగే మనం ఏదైతే 200 DMA అనుకుంటున్నామో దాని ఎబో కూడా ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం మనకి ఈ వీక్ మండే నుండి చూసుకుంటే 48,196 నుంచి 50,155 అరౌండ్ 2,000 పాయింట్స్ ర్యాలీ అనేది లాస్ట్ 4 డేస్ లో రావడం మనం గమనిస్తా ఉన్నాం. సో మనం ఏదైతే 200 DMA బార్ అనుకుంటున్నామో 49,880. సో మేబీ దాన్ని అధిగమించి దాని ఎబుల్ ట్రేడ్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇంకా అవుట్ పర్ఫార్మెన్స్ అయ్యే ఆస్కారం నిఫ్టీతో పోల్చుకుంటే కమింగ్ డేస్ లో ఇంకా బాగా అవుట్ పర్ఫార్మ్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో కమింగ్ డేస్ కి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే నా ఉద్దేశంలో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 49,455. అది మనకి 20th రోజు వచ్చిన హై ఏదైతే ఉందో సో అదొక ఫస్ట్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం లోయర్ సైడ్ లో 50 డే మూవింగ్ యావరేజ్ వాల్యూ ఏదైతే ఉందో 49,286. సో అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకి డౌన్ సైడ్ లో కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం ప్రీవియస్ స్వింగ్ అయితే ఏదో ఉందో 50,641.
సో అది 7th రోజు ఫిబ్రవరి వచ్చిన హై. సో మేబీ అది చూసే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తా ఉంది. ఏది బ్యాంక్ నిఫ్టీకి. సో మనకి అది బ్రేక్ అయితే మాత్రం హైయర్ సైడ్ 51,200 ఆర్ 300 దాకా వెళ్ళే ఆస్కారం ఇమీడియట్ గా బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. బట్ కంపేర్ టు నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ సూపర్. ఇంకా ఇక్కడ నుంచి ఒక 200-300 పాయింట్స్ 1,500 to 2,000 పాయింట్స్ ర్యాలీ ఉండే ఆస్కారం కూడా మనకు కనిపిస్తా ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చూసుకుంటే మాత్రం 49,455 నుంచి 50,641. సో ఈ రేంజ్ లో కదలాడే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తా ఉంది. సో అలాగే టాప్ గేనర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, పిఎన్బి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఇలా లాభాలు చూసాం. నష్టాల్లో చూస్తే మాత్రం ఏయూ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ సెక్టర్ ఆ సెక్టర్ అంటూ ఏది లేదు. ప్రతి సెక్టర్ అనేది మనకి ఈ రోజు గ్రీన్ క్యాండిల్ లో ఫార్మేషన్ రావడం చూసాం. లైక్ మెటల్స్ గానీ, మీడియా గానీ, ఐటీ గానీ, ఎఫ్ఎంజీ స్పేస్, క్యాపిటల్ గూడ్స్ లాంటి స్టాక్స్, రియాలిటీ, టెలికాం లాంటి స్టాక్స్ లో కూడా మనకి ఈ రోజు 1% దాకా ర్యాలీ రావడం చూసాం. అలాగే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా మంచి యాక్టివిటీ కంబ్యాక్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. సో ఇది కూడా మనకి అరౌండ్ 1% 1.5% ర్యాలీ అనేది మనకు కనిపిస్తుంది. సో గత వీడియోలో కూడా మనం అనుకున్నాం డిఫెన్స్ కి మంచి బూమ్ ఉందని చెప్పేసి. సో ఈ రోజు కూడా దాంట్లో 7,000 crores మనకి ఫండింగ్ అనేది వస్తుంది కాబట్టి లైక్ హెచ్ఏఎల్ గానీ, బిఈఎల్ గానీ, బిడిఎల్ గానీ, సో ఇలాంటి స్టాక్స్ లో చాలా బాగా కంబ్యాక్స్ వచ్చినాయి. సో లో నుంచి మనం గమనిస్తే మాత్రం లైక్ బిడిఎల్ చూడండి మనకి 1000 వచ్చి అలాంటి స్టాక్ మంచి న్యూస్ రావడంతో అరౌండ్ 300 పాయింట్స్ అనేది పుల్ బ్యాక్ రావడం గమనించాం. సో ఇలాంటి దాంట్లో తీసుకుంటే ఆపర్చునిటీ డెఫినెట్ గా కమింగ్ డేస్ లో ఇంకా బాగా ట్రేడ్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి బీడీఎల్ కి ఇక్కడ నుంచి కూడా హై సైడ్ పొటెన్షియల్ నెక్స్ట్ 1-2 quarters మధ్యలో 1,600 to 1,800 పొటెన్షియల్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఎనీ డిప్ లో వస్తే మాత్రం బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు. లైక్ బీఈఎల్ కూడా మొన్న మనం స్వింగ్ హై బ్రేక్ చేస్తే మాత్రం 326 నుంచి 350, 360 దాకా వస్తాయి ఆస్కారం మనకు కనిపిస్తుంది అన్నాం. సో ఈ రోజు 296 ని కూడా బ్రేక్అవుట్ చేసింది కాబట్టి కమింగ్ డేస్ లో నెక్స్ట్ 3 to 5 సెక్షన్స్ లో కూడా చూసే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఇవి కూడా బయింగ్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే సేఫెస్ట్ అండ్ గ్రేటెస్ట్ స్టాక్ హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ లో కూడా మీరు చూడండి. సో మనం గత వీడియోలో కూడా అనుకున్నాము. సో మనకి 200 DMA దాకా వచ్చే ఆస్కారం ఉందని ఈ రోజు కూడా అరౌండ్ 3% దాకా ర్యాలీ రావడం చూసాం. 3,789 నుండి 3,848 దాకా మనం పెరగడం చూసాం, అరౌండ్ 3%. సో దీని 200 మూవింగ్ యావరేజ్ హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం 3,963. సో ఇది ఒక హైయర్ సైడ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మేబీ దాన్ని అధిగమిస్తేనే ఫ్రెష్ లెగ్ ర్యాలీ ఉంటుంది. నెక్స్ట్ 2 to 3 quarters లో మళ్ళీ 4,500 కి వెళ్ళే ప్రీవియస్ హై ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి సో డెఫినెట్ గా డౌన్ సైడ్ లో కూడా అంతే మనకి రిస్క్ ఉంటుంది. సో మొన్న వచ్చిన లో అయితే ఉందో సో అక్కడ దాకా మనకి సపోర్ట్ తీసుకునే ఆస్కారం మనకి హెచ్ఏఎల్ స్టాక్ లో కనిపిస్తుంది. రేపటికి వాచ్ చేయాల్సిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం టెలికాం స్పేస్ లో భారతీ ఎయిర్టెల్. సో మనకి లో నుంచి మంచి పుల్ బ్యాక్ రావడం చూసాం. సో ఈ రోజు గమనిస్తే మాత్రం 4% ర్యాలీ రావడం చూసాం. 1660 నుండి 1704. సో అరౌండ్ 50 to 46 పాయింట్స్ అబరేషన్స్ లోనే ఈ రోజు హైయర్ హై ఫార్మేషన్ లాగా ట్రేడ్ అవడం గమనించాం. దీని ప్రీవియస్ హై ఏదైతే ఉందో 1716, 1728. సో దాన్ని అధిగమిస్తే మాత్రం మళ్ళీ స్టాక్ అక్కడ నుండి 1786 నుంచి 1840 దాకా వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి టెలికాం స్పేస్ లో భారతీ ఎయిర్టెల్ దీన్ని కూడా ఒక బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు లో లెవెల్ వచ్చినప్పుడు. సో విత్ స్టాప్ లాస్ తో మనం ట్రేడ్ చేయాలి. సో మొన్న వచ్చిన లో అయితే ఉందో అదొక స్ట్రాంగ్ స్టాప్ లాస్ ఉంటుంది. సో దీన్ని కూడా ఒక ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గమనిస్తే మాత్రం నిఫ్టీ కొద్దిగా 200 DMA బ్రేక్అవుట్ చేయలేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ 200 DMA బ్రేక్అవుట్ చేసి సో దాన్ని మంచిగా సాలిడ్ గా ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా అవుట్ పర్ఫార్మ్ చేసే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీని కూడా ఒక మానిటరింగ్ చేసుకుంటూ హైయర్ లెవెల్స్ లో కూడా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. కీప్ వాచింగ్ యూట్యూబ్ ఈక్విటీస్ రీసెర్చ్.